హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. ఈరోజు లాస్ట్ డే అనమాట. సో ఎప్పుడు ఇక్కడ 2 days నుంచి ఉంటున్నాం కదా. ఇక్కడ సన్ రైజ్ అయితే బాగుంది. మా ఇంటి దగ్గర సీ ఉందని చూపించా కదా, అక్కడ అనమాట. ప్రతిరోజు జస్ట్ విండోలో చూపిస్తున్నా కదా, అయినా చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ భలే ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాను. సో వెళ్ళలేదు ఈ 2 days, అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్నే లేచి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే 7:20కి అయితే ఉంది సన్ రైజ్. సో ఇప్పుడైతే 6:40 అలా అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. వావ్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ భలే ఉన్నాయి. మబ్బులేమో కొంచెం బ్లాక్. ఓ ఇదే అక్కడ అది వ్యూ, అండ్ అలాగే ఇక్కడ సముద్రం. వావ్, సూపర్. నాకు ఇక్కడ ఈ వేవ్ సౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ఎక్కువ సౌండ్ వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ టైం అయితే నా లైఫ్ లో సన్ రైజ్ చూసాను అనమాట. మొత్తం 1 hour పట్టింది. సరిగ్గా స్టార్ట్ అయ్యి సూర్యుడు మొత్తం రావడానికి 1 hour అయితే కూర్చున్నాం మేమైతే. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది అనమాట, ఆ సన్ రైజ్ వ్యూ. సో మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నా. టైం ల్యాప్స్ కూడా తీసాను, అది కూడా షేర్ చేస్తా. ఒక లెవెల్, ఇంకా మాటల్లో కూడా చెప్పలేము అనమాట. మీరేమనుకుంటున్నారో, మీరు కూడా ఇలాంటి సన్ రైజ్ ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే సన్ రైజ్ చూడటం అయిపోయింది కాబట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో మళ్ళీ కలుద్దాం. రెడీ అయితే అయిపోయాం అనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళది ఒక పాపది బర్త్డే. సో కేక్ కటింగ్ అన్నీ అయిపోయాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కడికి అంటే నిన్న ట్రయల్కి వెళ్దాం అనుకున్నాం. సో అదైతే వర్షం వల్ల వెళ్ళటం కుదరలేదనమాట. అందుకని చెప్పి ఈ రోజైనా కుదురుద్దో లేదో అని చెప్పి మళ్ళీ అటు సైడే వెళ్తున్నాం. ట్రైల్ బాగుంటుంది అన్నారు, అందుకని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ట్రైల్కి వెళ్ళే దారిలో వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, అందుట్లో మేము నిన్న ఒక పాయింట్ అయితే మిస్ చేసాం అనమాట. అక్కడికైతే వచ్చాము. వైట్ పాయింట్ అంట. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, బాగుంది. సో ఇది ట్రైల్ కూడా కొంచెం ఏరియా ఉందన్నమాట. మేము కొంచెం దూరం వరకు వెళ్ళి మంచిగా వ్యూ కనిపిస్తుందేమో అని చూసి వెళ్దాం అనుకుంటున్నాం. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అవన్నీ కూడా కొండలు. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇది ట్రయల్ పాయింట్ వే అన్నమాట. ఇలా ఉంది వే. ఆ పైకి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ వే ఏదో చిన్నదిగా ఉందనుకున్నా కానీ కొంచెం పెద్దదే ఉంది. చూపిస్తా చూడండి వే ఎలా ఉందో. బాగుందా వ్యూ? బాగుంది. 360 యాంగిల్లో మొత్తం ఉంది. చూపిస్తా చూడు. అవి బాగా కనిపిస్తున్నాయి కదా. చాలా కష్టంగా ఉంది రాళ్ళు, బట్ కష్టపడి పైకి ఎక్కేసాం.
యాక్చువల్లీ నిన్న వచ్చిన ప్లేసే అన్నమాట ఇది. నిన్నైతే కొంచెం మబ్బులుగా అండ్ అలాగే లైటింగ్ లేదు, సో అందుకని చెప్పేసి మళ్ళీ ఆగాము. నిన్నటి కన్నా ఈరోజు ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ అవి చూసావా కింద ఆకులు రాలిపోయిన ప్లేస్ కూడా బాగుంది. అక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. మొత్తం నిన్నటి కన్నా ఈరోజు చాలా చేంజ్ ఉంది అసలు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, పదండి. ఇంకా లోపలకా? చాలా ఫ్రెష్ గా ఉంది వాటర్. ఏయ్ భలే ఉన్నాయి కదా, చూడు క్లియర్ వాటర్ ఉంది. తాగు వెళ్దాం. చూసారు కదా, ఇటు సైడ్ అయితే సముద్రం ఉంది, అటు సైడ్ మొత్తం కొండలు. అండ్ అలాగే అటు సైడ్ ఆ షేప్ ఉంది చూసారా, కొండలు రెండు కింద కలిసిన ప్లేస్. ఇది చాలా బాగుంది. అండ్ అలాగే అక్కడ చిన్న నదిలాగా ఉందన్నమాట, అది బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మాకు. ఇందాక ఆ కొండ ఉంది కదా, ఈ కొండనే మనం అక్కడ నుంచి తీసాం. అవును, ఈ కొండ పైకి వచ్చేసాం. కొండ పైన అలా ఉంటది అన్నమాట చెట్లు. అక్కడ ఎండ నీడబడిన ప్లేస్ లో ఒకలాగా, మిగతా చోట వేరేలా ఉంది కదా. సో 2 days నుంచి ఈ ట్రయల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నిన్నైతే స్టార్ట్ అయ్యాము, బట్ వర్షం రావడం వల్ల ఈ ట్రయల్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. స్కై లైన్ ట్రయల్ అనమాట దీని పేరు. సో ఇదైతే ఇక్కడున్న అన్ని ట్రయల్స్లో బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఎలా ఉంటుందో చూపిస్తాను, నేను ఎలా ఉంటుందో చూడాలి. స్కై లైన్ ట్రయల్ ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి ఇదనుకుంటా వ్యూ. ఇదిగోండి ట్రయల్ మొత్తం ఎంత ఉందో చూడండి. సో ట్రయల్ మ్యాప్ అయితే ఇచ్చారు. నేనైతే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా మొత్తం అంతా నడవడమే అనమాట. ఒక 3 hours అనమాట, వెళ్ళడానికి రావడానికి కలిపి ఒక 3 hours పడుతుంది అనుకుంటా. 3 to 4 hours మేబీ. ఇలా అయితే ఉందన్నమాట వే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది 2 లూప్లు అనమాట. ఫుల్ లూప్ వెళ్ళాం అనుకో కొద్ది డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే సింగిల్ లైన్. ఇక్కడ వరకు వచ్చాం, ఇలా ఇక్కడ వరకు వెళ్ళి సైట్ సీయింగ్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఇలా వచ్చేసి అనమాట. ఇది ఫుల్ లూప్. ఓకే, మనం ఆఫ్ చేయాలి. ఇలాంటివి ఉంటాయి. ఓకే, స్కైలైన్ అంటే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మనం ఇంతకన్నా పైన ఎత్తు లేదు అన్నట్టుగా ఉంది కదా లైన్. ఓకే మేబీ. స్కై చూస్తూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళి అదే స్కైలైన్. కామెడీ చేస్తున్నా కాదా? సర్లే, అవునులే. లైన్లో ట్రైల్ ఇది చూస్తే అలాగే ఉంది. ఇక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. మంచి వ్యూ చూస్తా కూర్చోవచ్చు అనమాట. సో వ్యూ అనమాట ఇది. మళ్ళీ ఇంకొక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. సో వెళ్తున్నాం అనమాట. ఇందాక మేము షార్ట్ కట్లో ఉన్న లూప్లోంచి అయితే వచ్చాము, బట్ ఇది లాంగ్ వే అనమాట. సో ఎవరైనా సరే ఏ లూప్ నుంచి వచ్చినా ఇక్కడైతే కనెక్ట్ అవ్వాలి కదా.
ఫైనలీ ఎండ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకొంచెం దూరం ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అని చెప్పారు. సో ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఒకసారి జస్ట్ ప్రెస్ చేయి. అయ్యయ్యో, కంప్లీటెడ్ మై 8,000 స్టెప్స్. ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసాము వ్యూ పాయింట్ కి. నాకైతే ఈ వ్యూ బాగా నచ్చింది. అంత దూరం నడుచుకుని వచ్చినందుకైతే చాలా సాటిస్ఫైడ్ అన్నమాట. మొత్తం ఆ రోడ్డు మలుపులు తిరుగుతుంది కదా, అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇటు సైడ్ కొండలు, అటు సైడ్ ఏమో మొత్తం సముద్రం. అసలు ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. ఇందాక మేము వెళ్ళింది ఆ కొండ దగ్గరికి అన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఈ ప్లేస్ ఏంటి అంటే, ఈ ట్రైల్ ఉంది కదా, కబోర్డ్ ట్రైల్. సో కబోర్డ్ ట్రైల్ అనగానే గూగుల్ ఫొటోస్ లో చూపించే ప్లేస్ అన్నమాట ఇది. ఇది కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. కాఫీ బ్రేక్ అన్నమాట. మార్నింగ్ సన్ రైజ్, ఇప్పుడు సన్సెట్ కదా. ఆ కబోల్ ట్రైల్ దగ్గర సన్సెట్ చూడాలన్నమాట. అదైతే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాము. బట్ మిస్ అవుతున్నాం అని అనుకున్నా సన్సెట్ ని. చూడండి, బట్ ఒక వేలో అన్నమాట ఇక్కడ సన్సెట్ కనిపిస్తుంది. సూపర్ ఉంది. మార్నింగ్ సన్ రైజ్ చేశాను, ఇప్పుడు సన్సెట్ చూస్తున్నా. నాకైతే చాలా బాగుంది. వెంటనే వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూనే సగం వెళ్ళిపోయింది. చూసావా, నిన్న మార్నింగ్ సన్ రైజ్ కూడా వెంటనే అలా పైకి వచ్చింది. ఇంత ఫాస్ట్ గా వెళ్తుందా? ఇంత ఫాస్ట్ గా నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఇది ఒక 10 మెంబర్స్ లెక్క పెట్టేలోపు వెళ్ళిపోతుంది. అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కొంచెం ఉంది. బాయ్ బాయ్. వెళ్ళిపోయింది చూడు. సన్ రైజ్ సన్సెట్ రెండు చూస్తావు అయితే. ఈ రోజు సన్ రైజ్ సన్సెట్ రెండు అయిపోయినాయి అన్నమాట. చలి స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఈ రోజు వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ రోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.